ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో చెప్పండి. ఇండియా తన చరిత్రలోనే అత్యంత భారీ లెవెల్లో సముద్ర గర్భంలో అంటే ఆఫ్ షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ కోసం ఒక మెగా అన్వేషణకు సిద్ధమవుతుంది. మన తూర్పు తీరంలో అంటే ఈస్టర్న్ ఆఫ్ షోర్ బేసిన్ లో ఉన్న సముద్ర ప్రాంతాల్లో ప్రభుత్వం అతిపెద్ద జియోలాజికల్ సర్వేలను ప్లాన్ చేసింది. ఇది మన దేశ ఇంధన రంగాన్ని మార్చేసే ఒక పెద్ద అడుగు. పర్టికులర్ గా ఇలాంటి టైంలోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, ప్రస్తుతం ఇండియా తన ముడి చమురు అవసరాల కోసం ఏకంగా 85% విదేశాలపైన ఆధారపడుతుంది. గ్యాస్ అవసరాలు కూడా అంతే. దీనివల్ల ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ రేట్లు కొంచెం పెరిగినా లేదా విదేశాల్లో ఏదైనా గ్లోబల్ టెన్షన్లు వచ్చినా మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. ఈ డిపెండెన్సీని చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ప్రత్యేకమైన సర్వే షిప్స్ త్వరలోనే మన బంగాళాఖాతం అండ్ దాని పరిసర సముద్ర గర్భాల్లో దాగున్న ఆయిల్ నిక్షేపాలను వెతికే పనిని ప్రారంభించబోతున్నాయి. ప్రభుత్వం ఇందుకోసం బెంగాల్, పూర్నియా, మహానది, కృష్ణా, గోదావరి అంటే మన కేజీ బేసిన్, కావేరీ అండ్ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఒక భారీ మల్టీ బేసిన్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇవన్నీ అడ్వాన్స్డ్ 2D బ్రాడ్బాండ్ మెరైన్ సిస్మిక్ అండ్ గ్రావిటీ మ్యాగ్నెటిక్ సర్వే టెక్నాలజీతో జరగబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ స్కేల్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. బెంగాల్, పూర్నియా, మహానది ప్రాంతాల్లో దాదాపు 45,000 లైన్ల కిలోమీటర్ల మేర సర్వే జరుగుతుంది. ఇక మంది కృష్ణా, గోదావరి, అండమాన్స్ లో మరో 43,000 లైన్ల కిలోమీటర్లు, కావేరీలో మరో 30,000 లైన్ల కిలోమీటర్ల మేర ఈ వేట కొనసాగుతుంది. ఇందుకోసం ప్రత్యేకమైన సిస్మిక్ నౌకలను వాడుతున్నారు. ఇవి సముద్ర గర్భంలోకి సౌండ్ వేవ్స్ ను పంపి అవి తిరిగి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా శాస్త్రవేత్తలకు భూగర్భ శిలలు ఎక్స్రే ఇస్తాయన్నమాట. అంటే ఎక్కడ ఆయిల్, గ్యాస్ దాగుందో పక్కాగా కనిపెట్టేస్తారనమాట. అండ్ దేశీయంగా ఆయిల్ ఉత్పత్తిని పెంచి ఇంపోర్ట్ బిల్లును తగ్గించుకోవడానికి ఇండియా చేస్తున్న ఈ భారీ అటెంప్ట్ వల్ల రాబోయే రోజుల్లో లాభపడుతున్న అండ్ ముఖ్యంగా మన రాడార్ లో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన స్టాక్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో షేర్ చేసుకోండి. మన లిస్ట్ లో మొదటి స్టాక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి అత్యంత కీలకమైన సేవలు అందించే ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్. ఈ కంపెనీ కేవలం ఒక చిన్న పనికే పరిమితం కాలేదు ఫ్రెండ్స్. భూగర్భంలో ఆయిల్ ఎక్కడ ఉందో కనిపెట్టే రీసెర్చ్ దగ్గర నుండి ప్రొడక్షన్ ఫెసిలిటీస్ తెప్పించే ఈపీసీ ఎండ్ టు ఎండ్ సేవలు అందిస్తుంది. గత 20 ఏళ్లుగా ఈ రంగానికి కావాల్సిన సిస్మిక్ అసెట్స్ అండ్ అడ్వాన్స్డ్ 2D, 3D ల్యాండ్ సిస్మిక్ సర్వీసెస్ ను అందించడంలో వీరికి తిరుగులేని అనుభవం ఉంది. సౌండ్ వేవ్స్ ద్వారా భూగర్భంలో ఆయిల్ ఎక్కడ దాగుందో పక్కాగా మ్యాపింగ్ చేయడంలో వీరి ఎక్స్పర్ట్. ఆయిల్ మ్యాక్స్ ఎనర్జీ ఈ కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత వీరి సామర్థ్యం మరియు బిజినెస్ రేస్ ఇంకా పెరిగినాయి. ఈ కంపెనీ క్రెడెన్షియల్స్ ఎలాంటివంటే మన దేశీయ అండ్ అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజాలైన పెట్రోనాస్, టోటల్ ఎనర్జీ, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్ఆర్ గ్రూప్ వంటి మెగా కంపెనీలు వీరికి ప్రీ క్వాలిఫైడ్ క్లయింట్ గా ఉన్నారు. అంటే ఈ పెద్ద కంపెనీలు ఎక్కడ ఆయిల్ వేట ప్రారంభించిన సర్వేల కోసం మొదట ఏషియన్ ఎనర్జీ వైపే చూస్తాయన్నమాట. ఇప్పుడు మన బెంగాల్ ప్రభుత్వం కేజీ బేసిన్, అండమాన్ లాంటి 5 సముద్ర ప్రాంతాల్లో మైండ్ బ్లోయింగ్ స్కేల్ లో సర్వేలు ప్లాన్ చేస్తుంది కదా. ఇలాంటి జియోలాజికల్ సర్వేలు అండ్ సిస్మిక్ డేటా సేకరణలో ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ ఉన్న అనుభవానికి రాబోయే రోజుల్లో భారీగా కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 323 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 17.7% డౌన్ అయి ఉంది. అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇండియా తన ఇంధన స్వయం సమృద్ధి కోసం చేస్తున్న ఈ భారీ ఆయిల్ వేటలో డేటా కలెక్షన్ అండ్ సర్వేల పరంగా ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతుంది. అందుకే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ను తప్పకుండా మీ రాడార్ లో ఉంచుకొని ట్రాక్ చేయండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ డీప్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఎనర్జీ సెక్టార్ లో ఒక లీడింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్. ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ ఆపరేషన్స్ కు కావాల్సిన ఎయిర్ అండ్ గ్యాస్ కంప్రెషన్, డ్రిల్లింగ్, గ్యాస్ డీహైడ్రేషన్ వంటి సేవలను అండ్ భారీ ఎక్విప్మెంట్ లను రెంట్ ప్రాతిపదికన అందించడంలో ఇది ఒక వన్ స్టాప్ షాప్ లా పనిచేస్తుంది. ఈ కంపెనీకి భూమిపై ఆయిల్ సర్వీసెస్ అందించడంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది ఫ్రెండ్స్. అయితే ఆఫ్ షోర్ సముద్ర గర్భంలో తమ పట్టును పెంచుకోవడానికి వీరు 2022లో డాల్ఫిన్ ఆఫ్ షోర్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఎన్సీఎల్టీ రూట్ ద్వారా కొనుగోలు చేశారు. ఇది కంపెనీ భవిష్యత్తును మార్చేసే ఒక బిగ్గెస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎక్విజిషన్ వల్ల డీప్ ఇండస్ట్రీ సామర్థ్యం చాలా పెరిగింది. ఇప్పుడు వీరు షాలో వాటర్ అంటే తక్కువ లోతులో ఉన్నాయన్నమాట అండ్ డీప్ వాటర్ ఎక్కువ లోతులో ఉన్నవి ఎనర్జీ ప్లాట్ఫామ్స్ లో సేవలు అందించగలరు. దీంతో పాటు ఆఫ్ షోర్ విండ్ ప్లాట్ఫామ్స్ వంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా వీరి సేవలను విస్తరించారు. ఇప్పుడు మన ప్రభుత్వం బంగాళాఖాతంతో పాటు 5 ప్రధాన సముద్ర బేసిన్స్ లో భారీగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్స్ ప్రారంభించబోతుంది కదా. సముద్రంలో ఈ యాక్టివిటీ పెరిగే కొద్దీ అక్కడ డ్రిల్లింగ్, కంప్రెషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం డీప్ ఇండస్ట్రీస్ అండ్ వారి సబ్సిడీ అయిన డాల్ఫిన్ ఆఫ్ షోర్ కు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 474 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 17.9% కరెక్షన్ జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఆన్ షోర్ లో తిరిగిలేని ట్రాక్ రికార్డ్ ఉంటూ ఇప్పుడు ఇండియా చేయబోయే మెగా ఆఫ్ షోర్ ఆయిల్ వేటకు పర్ఫెక్ట్ టైమింగ్ లో రీడిజైన్ అయిన డీప్ ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్స్ తప్పకుండా వాచ్ చేసిన ఒక క్రేజీ స్టాక్. మన లిస్ట్ లో మూడో స్టాక్ ప్రముఖ డిపి జిందాల్ గ్రూప్ కు చెందిన జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్. ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్ లో సముద్ర గర్భంలో ఆయిల్ డ్రిల్లింగ్ చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన
కంపెనీలది ఒకటి. వీరికి ఈ సెక్టార్ లో 1989 నుండి అంటే దాదాపు 30 ఏళ్లకు పైగా తిరుగులేని ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కంపెనీ కేవలం నార్మల్ డ్రిల్లింగ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, మన అప్ స్ట్రీమ్ ఎనర్జీ సిస్టమ్ లో చాలా కీలకమైన సేవలు అందిస్తుంది. సముద్రం మధ్యలో భారీ ప్లాట్ఫామ్ లో డ్రిల్లింగ్ చేయటం, భూగర్భంలో వంకరగా అండ్ అవసరమైన దిశలోకి డ్రిల్లింగ్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డ్రిల్లింగ్ చేసేటప్పుడు లోపల ఏముందో కనిపెట్టే సాంకేతిక సేవలు, ఇవన్నీ వీరి సొంతం. ఇప్పుడు మన ప్రభుత్వం బంగాళాఖాతం, కేజీ బేసిన్, అండమాన్ వంటి 5 మెగా సముద్ర ప్రాంతాల్లో ఆయిల్ వేటను వేగవంతం చేస్తుంది కదా. సముద్ర గర్భంలో సర్వేలు పూర్తయిన తర్వాత అక్కడ ఆయిల్ తీయడానికి డ్రిల్లింగ్ కంపెనీల అవసరం చాలా ఉంటుంది. జిందాల్ డ్రిల్లింగ్ కు ఉన్న సుదీర్ఘ అనుభవం అండ్ ట్రాక్ రికార్డ్ వల్ల రాబోయే రోజుల్లో వీరికి భారీగా కొత్త ఆర్డర్లు వచ్చే ఛాన్స్ ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 648 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ అయితే 15% కరెక్షన్ జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇండియా ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ కనుక పెంచితే డ్రిల్లింగ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ విభాగంలో జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్ కి కంపెనీకి అదొక బిగ్గెస్ట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రిగర్ కాబోతుంది. అందుకే ఈ స్టాక్ ను తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో 4వ కంపెనీ ఆయిల్ ఇండియా అండి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. ఆయిల్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఇంటిగ్రేటెడ్ మహారత్న ఎనర్జీ కంపెనీ. అంటే ముడి చమురు, నేచురల్ గ్యాస్, ఎల్పిజి అన్వేషణలో ఉత్పత్తి దగ్గర నుండి వాటిని పైప్ లైన్ల ద్వారా రవాణా చేయటం, గ్రీన్ ఎనర్జీ తయారీ వరకు అన్ని సెక్టార్స్ లో కంపెనీ విస్తరించి ఉంది. ఆయిల్ ఇండియాకు ఎక్స్ప్లోరేషన్ రంగంలో తిరుగులేని సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీరి వద్ద సొంతంగా 2D అండ్ 3D సిస్మిక్ క్రూలు, 19 డ్రిల్లింగ్ రిగ్గులు, 28 వర్క్ ఓవర్ రిగ్గులు కూడా ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత లోతైన ఆన్ షోర్ బావిని తవ్విన రికార్డు కూడా ఈ కంపెనీ పేరిటే ఉంది. అంతేకాదు 6 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న 1157 కిలోమీటర్ల పొడవైన క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ కూడా వీరు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు భూమిపై కాకుండా ప్రభుత్వం ప్లాన్ చేసిన మెగా సముద్ర వేటలో కూడా ఆయిల్ ఇండియా ఆల్రెడీ దూకుడు పెంచింది. మహానది, అండమాన్ అండ్ కేరళ కొంకణ్ సముద్ర బేసిన్ లో వీరు తమ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ ను వేగంగా విస్తరిస్తున్నారు. ఇండియా తన ఇంపోర్ట్ బిల్లును తగ్గించుకోవడానికి దేశీయంగా ఆయిల్ ఉత్పత్తిని పెంచాలని గట్టి పట్టుదలతో ఉంది కదా. ఇలాంటి టైంలో ఆయిల్ ఇండియాకు ఉన్న ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడల్ అండ్ పెరుగుతున్న సముద్ర గర్భ ఆపరేషన్ వల్ల రాబోయే రోజుల్లో ఈ మహారత్న ప్రభుత్వ కంపెనీని మ్యాసివ్ బెనిఫిట్ లభించే అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 501 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అండి జస్ట్ 5.57% మాత్రమే పడిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే అటు ప్రభుత్వ అండ, ఇటు సరికొత్త సముద్ర ప్రాజెక్టులు అండ్ రికార్డు స్థాయి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయిల్ ఇండియా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు చాలా ట్రస్టెడ్ అండ్ మీ రాడార్ లో ఉండాల్సిన ఒక బెస్ట్ డిఫెన్సివ్ ప్రభుత్వ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మన లిస్ట్ లో ఆఖరిది అందరికీ ఎంతో సుపరిచితమైన ఓఎన్జీసీ. భారతదేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే ముడి చమురు అండ్ నేచురల్ గ్యాస్ లో ఏకంగా 71% వాటా ఈ ఒక్క కంపెనీదే అండి. మన దేశ ఇంధన భద్రతలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న అతిపెద్ద మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఓఎన్జీసీకి భూమిపై అండ్ సముద్ర గర్భంలో ఆయిల్ అన్వేషణ, డ్రిల్లింగ్, ప్రొడక్షన్ అండ్ ఆయిల్ ఫీల్డ్ సేవలు అందించడంలో పూర్తి స్థాయి ఇన్ హౌస్ ల్యాబ్స్ అండ్ తిరుగులేని టెక్నాలజీ ఉన్నాయి. దేశీయంగా హైడ్రోకార్బన్ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వల్ల అందరికంటే ఎక్కువ లాభపడేది మన ఈ ఓఎన్జీసీ మాత్రమే. ఈ కంపెనీకి ఉన్న ఒక క్రేజీ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఓఎన్జీసీ విదేశ్ అనే ఒక 100% సబ్సిడరీ కంపెనీ దీనికి ఉంది. ఇది మన దేశ వెలుపల అంతర్జాతీయంగా ఆయిల్ వేట కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ సబ్సిడీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో దాదాపు 35 ఆయిల్ అండ్ గ్యాస్ అసెట్స్ లో ఓఎన్జీసీకి వాటాలున్నాయి. ఇది వీరికి గ్లోబల్ లెవెల్లో ఒక పటిష్టమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మన ప్రభుత్వం బంగాళాఖాతం, కేజీ బేసిన్, అండమాన్ వంటి ప్రభుత్వ సముద్ర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ప్లాన్ చేసిన ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ వల్ల డామినెంట్ మార్కెట్ లీడర్ అయిన మన ఈ ఓఎన్జీసీకి రాబోయే రోజుల్లో భారీగా ప్రయోజనం చేకూరబోతుంది. సముద్ర గర్భంలో కొత్త ఆయిల్ నిక్షేపాలు కనుక దొరికితే వాటిని వెలికి తీయటంలో ఓఎన్జీసీ పాత్రే అత్యంత కీలకం కాబోతుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 296 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 3.61% మాత్రమే పడిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, 71% మార్కెట్ షేర్, తిరుగులేని ప్రభుత్వం యొక్క సపోర్ట్, అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న బిజినెస్ నెట్వర్క్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు ఎప్పుడు ఒక పక్కా సేఫ్ అండ్ రాడార్ లో ఉండాల్సిన నెంబర్ 1 డిఫెన్సివ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక మాట, సముద్ర గర్భంలో ఇండియా చేస్తున్న ఈ దూకుడు వల్ల డ్రిల్లింగ్, సిస్మిక్ సర్వేలు, ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉన్న కంపెనీలకు రాబోయే రోజుల్లో అద్భుతమైన లాంగ్ టర్మ్ అవకాశాలు లభిస్తాయి. దేశ ఇంధన భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైల్ రాయి. కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ లాగే ఇక్కడ కొన్ని సవాళ్లు ఉన్నాయండి. ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ అనేది వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో కూడుకున్నది. అంతేకాదు ఇక్కడ సర్వేలు పూర్తయి ఆయిల్ బయటకు రావడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కంపెనీల లాభాలు ప్రపంచ మార్కెట్ లోని క్రూడ్ ఆయిల్ ధరలు, ఒడిదుడుకులు, ప్రభుత్వ పాలసీలు అండ్ ప్రాజెక్టులను కంపెనీలు ఎంత వేగంగా అమలు చేస్తాయి అనే దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఫ్రెండ్స్, సెక్టార్ బాగుంది కదా అని చెప్పేసి ఆవేశపడకుండా ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ కంపెనీలకు ఉన్న డెట్ ఎంత, కొత్త ఆర్డర్లు ఏంటి, వాటిని పూర్తి చేసే సామర్థ్యం, కంపెనీ ఫండమెంటల్స్ అండ్ ముఖ్యంగా మేనేజ్మెంట్ నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించండి. నిదానంగా ఆలోచించి వాల్యుయేషన్ చూసి మాత్రమే నిర్ణయం తీసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇండియాలోని బిగ్గెస్ట్ ఆయిల్ వేట వల్ల లాభపడే టాప్ 5 స్టాక్స్ అండ్ వాటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టండి, మన ఫ్రెండ్స్ షేర్
షేర్ చేసి గట్టిగా హైప్ ఇచ్చేయండి. మరిన్ని లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.